హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు పిల్లలు? బాగున్నారా? వెల్కమ్ టు స్పారో టీవీ. మీ పిచ్చుక టాక్స్లో మీ పిచ్చుక మళ్ళీ వచ్చేసింది. ఈసారి సరదాగా సుమతి శతకంలో ఒక పద్యం చూద్దాం. ఆ పద్యంకి సంబంధించినటువంటి కథ చూద్దాం. ఆ కథ ఎంత బాగుంటుందో ముందు కథతో మొదలు పెడతాం. ఓకేరా? ఒక్కసారి చెప్పండి పెట్టండి పిల్లలు. ఇప్పుడు కథ ఏంటంటే, ముందు కథ చెప్తాను, ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి సుమతి శతకంలో ఒక పద్యం చెప్తాను. ఈలోపు ఆ పద్యం ఏంటో ఒకసారి మీరు గెస్ట్ చేస్తుండంటే ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాం. కథ ఏంటంటే, రాహుల్ అనే పిల్లోడు రోజు గుడికి వెళ్తున్నాడు, దేవుని పూజిస్తున్నాడు, వస్తున్నాడు. కానీ తల్లిదండ్రులు ఏమడిగినా కోపంగా సమాధానం చెప్తాడు. తల్లిదండ్రులను అస్సలు పట్టించుకోడు. తల్లిదండ్రులు అలా పట్టించుకోవడం వల్ల ఏంటి ఇతను ఇలా చేస్తున్నాడు ఈ పిల్లోడు అని చెప్పి ఒక స్వామీజీ అటు చూశాడు. చూసి నవ్వుతూ, బాబు ఇలారా అని అన్నాడు. ఏంటి స్వామీజీ అన్నాడు. రోజు నువ్వు గుడికి వెళ్తున్నావు కదా? వెళ్తున్నాను స్వామీజీ. మరి ఇంట్లో ఎందుకు మీ నాన్నని అమ్మని ఎలా కోపగించుకుంటున్నావు అన్నాడు. వాడు ఏం సమాధానం చెప్పకుండా అలా తలదించాడు. అప్పుడు స్వామీజీ ఆ పిల్లోడుతో అన్నాడు, ఒరే, ముందు ఇంట్లో ఉన్నటువంటి నీ తల్లిదండ్రులని దేవుళ్ళుగా పూజించు, అప్పుడు గుడికి వెళ్ళు. అర్థమైందా? సో తల్లిదండ్రులను ప్రేమించిన వాడే, తల్లిదండ్రులను పూజించిన వాడే మంచిగా వాడి భవిష్యత్తు ఉంటుంది. అలాగే ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రుల్ని ఒక గుళ్ళో ఎలా పూజిస్తావో అలాగే వాళ్ళని పూజించి వాళ్ళు చెప్పిన మాట విని వాళ్ళని గౌరవ మర్యాదలు ఇస్తేనే నీకు అన్ని కలిసి వస్తాయిరా అని చెప్పాడు. సరే స్వామీజీ, తప్పైపోయింది. ఇక నుంచి రోజు మా అమ్మనాళ్ళకి దండం పెట్టుకుని మా అమ్మనాళ్ళతో మాట్లాడి వాళ్ళని కోపగించకుండా అప్పుడు మాత్రమే నేను గుడికి వెళ్తాను స్వామీజీ అన్నాడు. కొన్నాళ్ళ తర్వాత వాడు చాలా సంతోషంగా ఉన్నాడు. స్వామీజీ పిలిచాడు. ఏమైందిరా అన్నాడు. స్వామీజీ, మీరు చెప్పినట్టే చేస్తున్నాను. ముందు ఇంట్లో ఉన్నటువంటి అమ్మనాన్నల్ని పూజిస్తున్నాను, అమ్మనాన్నల్ని ప్రేమిస్తున్నాను, వాళ్ళని గౌరవిస్తున్నాను. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను స్వామీజీ అన్నాడు. ఇప్పుడు దీనికి సంబంధించి ఒక సుమతి శతకం కూడా ఉంది. పద్యం ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఆ పిల్లలు పద్యం చదువుతున్నాను, వినండి. కన్నవాడుగా భక్తుడైనప్పుడే తన నెల్లగు తండ్రి సంతోషించున్, మనమంతయు దేవునికి బంటువులం సుమతి, తల్లిదండ్రికి సేవయే గొప్పది. ఇదిరా పద్యం. దీని అర్థం ఏంటంటే, ఎలా దేవుడిని భక్తితో పూజిస్తామో అలాగే మన తల్లిదండ్రులను సేవించడం గొప్ప విధిగా భావించాలిరా. మనం మన తల్లిదండ్రుల సేవ చేస్తే దేవుడు కూడా సంతోషిస్తాడు. ఇది అర్థం చేసుకుని ప్రతి వారు దీన్ని ఫాలో అవ్వండిరా. ఓకేనా పిల్లలు? సో మరొకటి వీడియోలో మరొకటి చక్కటి మెసేజ్తో మరొకటి చక్కటి పద్యంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్పారో టీవీ చూస్తుండండి, లైక్ చేయండి, షేర్ చేయండి. టేక్ కేర్, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.